హాయ్ ఫ్రెండ్స్, స్వాగతం ఎస్పీఎస్ ఫ్యాక్ట్స్ 7కి. ఈరోజు మనం మాట్లాడుకుందాం అబ్బాయిలు అమ్మాయిలు ప్రేమలో ఉన్నప్పుడు ఎలా వేరు రీతిలో ఆలోచిస్తారో. ప్రేమ అంటే ఒకటే అనుకుంటాం, కానీ అబ్బాయిల మైండ్లో ప్రేమ ఒక విధంగా, అమ్మాయిల హృదయంలో ప్రేమ ఇంకో విధంగా ఉంటుంది. చివర్లో చెప్పే 7వ ఫ్యాక్ట్ మిస్ అవ్వద్దు, అది మైండ్ బ్లోయింగ్. ఫ్యాక్ట్ నంబర్ 1. అబ్బాయిల ప్రేమ ఎక్కువగా ఆకర్షణతో మొదలవుతుంది, కానీ అమ్మాయిల ప్రేమ మాత్రం హృదయంతో మొదలవుతుంది. అంటే అబ్బాయిలు కళ్ళతో ప్రేమిస్తారు, అమ్మాయిలు మనసుతో ప్రేమిస్తారు. ఫ్యాక్ట్ నంబర్ 2. అమ్మాయిలు ప్రేమలోకి వెళ్ళిన తర్వాత చాలా డీప్గా ఫీల్ అవుతారు, కానీ అబ్బాయిలు ఒక్కసారి కనెక్ట్ అయితే అప్పుడే పూర్తి మనసు పెట్టేస్తారు. ఫ్యాక్ట్ నంబర్ 3. బ్రేకప్ అయినప్పుడు మొదట్లో అబ్బాయిలు స్ట్రాంగ్గా కనిపిస్తారు, కానీ కొంతకాలం తర్వాత వాళ్లకు నిజమైన బాధ మొదలవుతుంది. అమ్మాయిలు మొదట్లో ఎక్కువగా బాధపడతారు, కానీ తర్వాత వాళ్ళు బలంగా మారిపోతారు. ఫ్యాక్ట్ నంబర్ 4. అబ్బాయిలు ప్రేమను చెప్పడం ఈజీ, కానీ అమ్మాయిలు ప్రేమను దాచడంలో ఎక్స్పర్ట్స్. అమ్మాయిల హృదయంలో ప్రేమ ఉన్నా చెప్పడానికి చాలా టైం తీసుకుంటారు. ఫ్యాక్ట్ నంబర్ 5. అమ్మాయిలు మెసేజ్కి అర్థం వెతుకుతారు, అబ్బాయిలు మాత్రం సింపుల్గా తీసుకుంటారు. ఉదాహరణకి, అమ్మాయి ఓకే అంటే అబ్బాయి అనుకుంటాడు సరే ఓకే అన్నది, కానీ అమ్మాయి వైపు నుంచి ఓకేకి 1000 అర్థాలు ఉంటాయి. ఫ్యాక్ట్ నంబర్ 6. అబ్బాయిలు కాంప్లిమెంట్ ఇవ్వడంలో బెటర్, కానీ అమ్మాయిలు ఆ మాటలను జీవితాంతం గుర్తుంచుకుంటారు. ఒకసారి ఎవరో అందంగా అన్నా అది వాళ్లకు ఏళ్ల తర్వాత కూడా గుర్తుంటుంది. ఫ్యాక్ట్ నంబర్ 8. ప్రేమలో అబ్బాయిలు సైలెంట్గా ఫీల్ అవుతారు, కానీ అమ్మాయిలు ఎమోషన్స్లతో చూపిస్తారు. అందుకే అబ్బాయిల ప్రేమను గుర్తించాలంటే వాళ్ల కళ్ళలో, హావభావాల్లో చూస్తే చాలు. ఫ్యాక్ట్ నంబర్ 8. హార్ట్ బ్రేక్ అయిన తరువాత అమ్మాయిలు ఇన్స్టాగ్రామ్లో మోటివేషన్ కోట్స్ పోస్ట్ చేస్తారు, కానీ అబ్బాయిలు మాత్రం సైలెంట్గా సాంగ్స్ వింటారు. ఫ్యాక్ట్ నంబర్ 9. ఒకసారి నమ్మకం విరిగితే అమ్మాయిలు మళ్ళీ సులభంగా ఓపెన్ అవ్వరు, కానీ అబ్బాయిలు ఒకే వ్యక్తిని మర్చిపోవడానికి చాలా టైం తీసుకుంటారు. ఇవి అబ్బాయిలు అమ్మాయిలు ప్రేమలో చూపించే కొన్ని అద్భుతమైన తేడాలు. మీకు ఏ ఫ్యాక్ట్ బాగా నచ్చింది కింద కామెంట్ చేయండి. ఇంకా లవ్ అండ్ ఎమోషనల్ ఫ్యాక్ట్స్ కోసం ఎస్పీఎఫ్ ఫ్యాక్ట్స్ 7ని సబ్స్క్రైబ్ చేయండి. మరుసటి వీడియోలో కలుద్దాం.